కొత్తగా ఇల్లులు కట్టుకునేటటువంటి వాళ్ళు ముస్లింలు కూడా ఈ మధ్యన ఎలా తయారయ్యారంటే ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాలను ఆచరిస్తున్నారు. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారు. ఎప్పుడు దైవ దౌత్యం అవతరించిన తర్వాత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను దింపిన తర్వాత 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు మౌసల్లస్లం వారు. అవిశ్వాసులు పెట్టే బాధలు, చిత్రహింసలు తట్టుకోలేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మదీనాకు వెళ్ళిపోమని ప్రవక్త గారికి ఆదేశం ఇచ్చారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలిపెట్టి మదీనాకు వచ్చిన తర్వాత ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క గుడిసె వేయించారు, ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క ఇల్లు కట్టించారు. మూసలసల వారు ఆ ఇంట్లో కొత్తగా చేరేటప్పుడు ఆయన పాలు పొంగించలేదు, ఆయన ఆవును తీసుకుని వచ్చి తిప్పలేదు, ఆయన తోరణాలు కట్టలేదు, ఆయన రోజు ఖురాన్ ఖానీలు చేయలేదు, ఆ రోజు ఆయన ఎలాంటి అదమ్మ కార్యాలు చేయలేదు. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొత్తగా ఇంటిలో చేరినప్పుడు బిస్మిల్లా అని అల్లా పేరుతో చేరారే తప్ప ఎలాంటి అధర్మ కార్యాలు చేయలేదు. మరి నీవే గనక ముస్లిం అయితే, నీవే గనక ఆ ప్రవక్తను అనుసరించేవాడు అయితే, మరి నీ ఇంట్లో చేరినప్పుడు నువ్వు కూడా మూసలసల్లం వారిని అనుసరించాలే తప్ప పాలెందుకు పొంగిస్తున్నావు, తోరణాలు ఎందుకు కడుతున్నావు, ఖురాన్ ఖానీలు ఖురాన్ హాఫీజులను పిలిపించి ఖురాన్ ఖానీ ఎందుకు చేయిస్తున్నావు, ఆవునెందుకు తిప్పుతున్నావు, ఇంకా బూడిద గుమ్మడికాయ ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, ఆమూలు ఒకటి ఈ మూల ఒకటి, ఎర్రగుడ్డల టెంకాయ పచ్చగుడ్డల టెంకాయ, నిమ్మకాయలు మిరపకాయలు వెంట్రుకల దారాలు రాక్షసుడు బొమ్మ, ఏంటిది? ఇది ఇస్లామా? సోదరులారా, ఇస్లాం ధర్మం ఇలాంటి షిర్కు వస్తువులకు ఏ మాత్రం కూడా చోటివ్వదు. సోదరులారా, ఇస్లామయ్యా నీ ధర్మము, నువ్వు ముస్లిం మర్చిపోయావేమో, నువ్వు ముస్లిం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకో. నా మీద ఉన్నటువంటి నా ధర్మ సాంప్రదాయాలు ఏంటి, నా ధర్మానికి ఉన్నటువంటి ప్రవక్త ఎవరు, ఆయన ఏం చెప్పాడు, నా యొక్క ధర్మ విశ్వాసాలేంటి, ఆచారాలేంటి, సాంప్రదాయాలేంటి, హలాలేంటి, హరామేంటి, ఇది తెలుసుకొని ప్రవర్తించు. నలుగురితో నారాయణ, గుంపులో గోయిందా అని అందరూ చేస్తే నువ్వు చేయడం కాదు. అది మతం, కానీ నీది మతం కాదు, నీది ధర్మం. కావున నీకు నీ యొక్క ధర్మానికి హలాల్ హరాం అనేటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఏది హలాలో ఏది హరామో తెలుసుకోకుండానే విచ్చలవిడిగా పాపానికి పుణ్యానికి హలాల్కి హరాంకి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినట్లయితే కయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో నీ ఇష్టానుసారం నువ్వు చేసినందుకు గాను, ఇతర మత సాంప్రదాయాలు అనుసరించినందుకు గాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ మత సాంప్రదాయాలను అనుసరిస్తారో తీర్పు దినం రోజున వాళ్ళ వెనకాలే నిలబడతారు. అవిశ్వాసుల వెనకాల నిలబడతారు. అవిశ్వాసులంతా నరకానికే, నువ్వు కూడా నరకానికే రేపు. ఎందుకు? నీ ప్రవక్త జాడ నువ్వు పట్టుకోలేదు, నీ ప్రవక్త నువ్వు అనుసరించలేదు, ఎవరిని పడితే వాళ్ళని అనుసరించావు. కావున సోదరులారా, ఇంటికి దిష్టి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు ఇవన్నీ కడితే శైతానుకు సింహాసనం వేసి మీ ఇంట్లో కూర్చోబెట్టినట్టే. ఇలాంటి ఇంట్లోకి దైవదూతలు రారు. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ సహాబీలు కానీ మక్కా వదిలి మదీనాకు వచ్చిన తర్వాత కొత్తగా ఇల్లులు కట్టుకున్నారు. ఏ ఇంటికి కూడా ఇలాంటి అధర్మ కార్యాలు వస్తువులు చేయలేదు. ఖురాన్ కానీ కూడా ఖురాన్ హాఫీజులు పిలిపించేసి వాళ్ళ పాటుకు వాళ్ళు ఖురాన్ చదువుతూనే ఉంటారు. ఎలా చదువుతారు? వాళ్ళు కూడా 190 కిలోమీటర్ల స్పీడ్లో చదువుతూ ఉంటారు. వాళ్ళు సూర్య ఫాతిహ 1 సెకండ్కి అయిపోతుంది, ఆ తరహాలో చదువుతూ ఉంటారు. వీళ్ళ పాటికి ఇల్లు కార్యాల్లో నిమగ్నం అయిపోతారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఖురాన్ చదువుతూ ఉంటారు, వీళ్ళ పాటికి ఇల్లు భోజనాలు వడ్డించుకోవడం ఇంట్లో ఉంటారు. ఇది పద్ధతి కాదు. ఖురాన్ మీరు చదవాలి. ఎప్పుడు ఇంట్లో చేరినప్పుడే కాదు, ప్రతిరోజు చదవాలి. ఏ ఇంట్లో ఖురాన్ పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో దైవదూతలు అవతరిస్తారు, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది. కావున ఖురాన్ కాని చేసేది కూడా ఇస్లాంలో లేదు, ఇది ఒక బిదాత్ కార్యం. కావున సోదరులారా, ఇండ్లల్లో చేరినప్పుడు ఇలాంటి కార్యాలు చేయకూడదు. మరి ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయాలి. అల్లాహ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నాను, అల్లాహ్ నీ కోటాను కోట్ల కృతజ్ఞతలు, నాకు ఇల్లును ప్రసాదించావు, అల్లాహ్ కృతజ్ఞత తెలపాలి. ఇల్లు అనేది ప్రతి ఒక్కడి జీవితంలో ప్రధానమైన విషయం. కాబట్టి ఏం చేయాలి? కృతజ్ఞత తెలుపుకోవాలి. తర్వాత అల్లాహ్ పేరుతో చేరిపోవాలి. తర్వాత ఖురాన్ పారాయణం జరపాలి. ఇది పద్ధతి. ఖురాన్ కాని చేయడము, పాలు పొంగించడము, ఇతర మతాల పద్ధతులన్నీ అనుసరించడము ఇది ఇస్లాం ధర్మం కాదు. ఇలాంటి విషయాలు చేయకండి సోదరులారా.